అడుగో మహారాజు పులిలా కదిలాడు. రోజు ఇలాగే తాగుతుంటారా? బ్రాండ్ మార్చలేక దేవుడా. అది కాదు, రోజు ఇలాగే తాగుతూ ఉంటారా అని అడుగుతున్నా. తాగితే మర్చిపోతాను రా. తాగకపోయినా మర్చిపోతామని మాకు తెలుసు. అయ్యగారు ఎందుకు అయ్యగారు దించకుండా తాగేస్తారు? దించితే నువ్వు తాగుతావని దించకుండా తాగుతున్నారా? నా పిల్లలు ఎక్కడెక్కడ యుఎస్ లో అక్కడెక్కడ సెటిల్ అయ్యారు కదరా, వాళ్ళు రాలేదనే బాధతో తాగుతున్నా. అయ్యగారు ఇప్పుడు మీ బాధ పోవాలంటే మీ మనవడు రావాలి. పిలిపించేద్దాం మనవడిని. హలో మనవడు. తాతయ్య ఏంటి? అయ్యగారు మనవడు వచ్చాడు, పిలుస్తున్నాడు, పలకట్లేదేంటి? 10 సంవత్సరాలు వాడి కోసం వెయిట్ చేసా, నా కోసం 10 నిమిషాలు వెయిట్ చేయలేడా? ఆల్రెడీ ఎంట్రీ మనకి 2 నిమిషాలు బొక్క, మళ్ళీ 10 నిమిషాలు మీకోసం ఎవడరా ఎదురు చూసేది? తాతయ్య ఎలా ఉన్నావు? భయంతో ఉన్నాడు బాబు, ఇంకా 10 డైలాగులు ఉన్నాయని. ఆడు నా మనవాడు రా. చిన్నప్పుడు ఆయన ఎత్తుకొని తిరిగినప్పుడు వాడు ముఖం మీద స్విచ్ పోసి ఆనందించేవాడిని. బాబు ఒకసారి తాతయ్య ఇలా ఉన్నావు నువ్వు. సరే గాని ఎందుకు పిలిచావు చెప్పు తాతయ్య. తాతయ్య అందరిని చూడాలనుకుంటున్నాడు, ఎప్పుడో పండగలకు పబ్బాలకు వస్తారు, తాతయ్య కోసం ఒక్కసారి కూడా రారా అని అడుగుతున్నాడు. అరే వాళ్ళు ఇలా పిలిస్తే ఎందుకు వస్తారు? వాళ్ళని ఎలా రప్పించాలో నాకు తెలుసు. తాతయ్య నీకు పర్ఫార్మెన్స్ వచ్చా? ఎందుకు జబర్దస్త్ చూడట్లేదా? అది చూసి అడిగాడు. అలా కాదు తాతయ్య, ఏదో ఒక మ్యాజిక్ పర్ఫార్మెన్స్ చేయి నువ్వు. అయ్యో అయ్యగారు. తాతయ్య ఏంటి అంటే ఈ ఓవర్ యాక్టింగ్ చాలా. ఏంటి జ్యూసే నందిచ్చారా? ముందు వాళ్ళని పిలిపించట్రా. సరే సార్ నేను పిలుస్తున్నా. హలో, అరే తాతయ్యకి బాలేదురా, అర్జెంట్ గా రండి. జర్రుంటే చచ్చిపోతుంటరా. మామయ్య గారు మీరేం కంగారు పడి నేను వచ్చేసాను. ఈ రోజు నుంచి ఇంట్లో పనులను నేనే చేస్తాను. ఇల్లు ఉడుస్తాను, అంట్లు తవ్వుతాను, మీ కాళ్ళు నొక్కుతాను, చేతులు నొక్కుతాను, తల నొక్కుతాను, పేకి నొక్కుతాను. ఇది పని పిల్ల కోడలి పిల్ల? పని పిల్లే, నేను చేసిన పనికి కోడపిల్ల అయింది. పని పిల్ల నీ వచ్చిన బుద్ధి నాకు వచ్చే. అంటే అమ్మ పని పిల్ల కాదు, నానే పనివాడు. నాన్నగారు ఇదిగోండి, ఇది వేసుకోండి. ఇది బీపీ టాబ్లెట్, ఇది షుగర్ టాబ్లెట్. ఇది వేసుకుంటే జ్వరం రాదు. నువ్వు ముందు వేసుకో, టెన్షన్ తగ్గుతుంది. నోటికొచ్చి మాడుతుంది ఏదో. నువ్వేంట్రా పెద్దోడు అయి ఉండి అనుకున్నావు ముందుండు. వీడు నాకు నాన్న ఏంటి, నేను వాడి కొడుకేంటి? టైం లేక కరెక్ట్ టైంకి వచ్చి నువ్వే చేసేవాడు క్యారెక్టర్. లేట్ రావడం వల్ల అయింది అంతే. డాడీ కోడలు మోడల్లా ఉంది, ఇది కోడలు ఏంట్రా? ఏముందిరా దానిలో? దానిలో ఏమి లేదు, దాని కడుపులోనే నీ మనవడు ఉన్నాడు, అందుకే చేసుకున్నా. ఏ ఊరు అంట? ఫారెన్ డాడీ. ఇంకే వాడు ఫారెన్ అమ్మాయిని చేసుకుంటావు, సిగ్గులేదు? నువ్వు ఫారెన్ వీడియోలు చూడడానికి సిగ్గులేదు, కానీ ఫారెన్ అమ్మాయిని చేసుకోవడానికి సిగ్గుందా డాడీ? మీ ఇద్దరేంట్రా చేతులు పిసికేసుకుంటున్నారు? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అవునా? తన కోసం కవిత చెప్తా. నీ అడుగులో నా అడుగు, నీ కోసం కొని పెడతా గొడుగు, నీకేం కావాలో అడుగు, దాని మూతికి అడుగు. ఏరా అమెరికా నుంచి వచ్చి నా కోసం ఏం తెలియదారా? ఎందుకు నాన్నగారు బాధపడుతున్నారు? నేను తెచ్చాను కదా, తులసి నీళ్లు తెచ్చాను. నేను దూది తెచ్చాను. నేను 2 కాళ్ళు కట్టడానికి తాళి తెచ్చాను. మీకోసం రూపాయి బిల్ తెచ్చాను. ఎందుకు రూపాయి బిల్లు తెచ్చావు? ఆవిడ పేమెంట్ అదే కదా, ఇచ్చినంటే పట్టుకొచ్చేసింది. నానా 36 40. అరే వీడురా కొడుకు అంటే, నా కోసం కొలతలు కొలుస్తుండు. దానికి కాదు, శవపేట కోసం కొలుస్తున్నాడు. రే బాబు, నేనేసిన షర్ట్ నువ్వేసావు, నేనేసిన షూజే నువ్వేసావు. నీకు ఇంకో విషయం తెలుసా? నువ్వేసింది అదిగో నువ్వేసా. బనియన్ రా. ఐ థింక్ వాటో వాట్. బావా నేను నీకోసం పాయసం చేశాను, తింటావా? వద్దు. అరే ఏంటి బావా నువ్వు? నీ పేరేం పేరు? వీణా. వాయించి పడేస్తాడు. అరే ఈ జోకులన్నీ కాదు. పెద్దోడికి పెళ్ళైంది, రెండోడికి పెళ్ళైంది, నాలుగోడికి పెళ్ళైంది, మూడోడికి పెళ్లి కాలేదు. నేను పోయే బాధ కంటే మూడోడికి పెళ్లి కాలేదనే బాధ ఎక్కువ ఉందిరా.
ఆడి పేచి ఆడి పెళ్ళొద్దు ఎందుకు అసలు పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఆపండి అదొకలా. అరే మానస్ ఈయన చస్తాడు అన్నావు, చూస్తే బానే ఉన్నాడు. నాన్న పోయే ఫోన్ చేసి వస్తాం, మా వాళ్ళు కాదు. చెల్లిపోదాం. వెయిట్ ఆగండి. ఎవరైనా ఇక్కడ నుంచి ఒక్క అడుగైనా బయటకు వేసారో ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. ఆయన 2 గంటలేరా బతికేది. డాక్టర్ రిపోర్ట్స్ ఇచ్చారు, ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకే ఆస్తి రాసిస్తా అన్నారు. మాకు ఆస్తి, మేము 33 సంవత్సరాల నుంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము. మరి ఎలాగ ఎంటర్టైన్ చేస్తున్నారో చెప్తావా? శ్రీదేవి వాళ్ళకి ఫోన్ చేయి. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేయండి. పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. ఎందుకు పిలిచారు మమ్మల్ని? అతను మా నాన్నగారు కొన్ని గంటల్లో చచ్చిపోతున్నాడు. పోతూ చాలా ఆనందంగా పోవాలని మా కోరిక మాట. సో అందుకే మీరు వస్తే అతను కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తారని చెప్పి పిలిపించారు. ఏంటి మేడం ఇట్లాంటి ఫంక్షన్స్ ఒప్పుకుంటున్నారు మీరు? రష్మి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఏదైనా చేసేయాలంతే. అంటే ఇప్పుడు నెక్స్ట్ గోచి ఫంక్షనా ఏంటి? లేదు, నాకు అర్థమైంది. ఆయన పోతూ హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యి సంతోషంగా పంపాలని మీరందరూ డిసైడ్ అయ్యారు, అంతేనా? కానీ ఆయన ఆఖరి కోరిక ఏదైనా ఉంటే ఇప్పుడే తెలుసుకోండి. నాన్నకి 2 కొడుకు అంటే చాలా ఇష్టం. నా కోసం ఒక మంచి సెగ్మెంట్ పెట్టించండి. లేదు, లాస్ట్ కొడుకు అంటే ఇష్టం. నా కోసం పాటలు పెట్టించండి మేడం. నేను ఇంటికి పెద్దవాడిని, నేను చెప్పినట్టు చేయండి అంతే. మ్యామ్, నేను ఈ ఇంటి ఆడపడుచుని, ఆయన కూతురు. నాకు బాగా తెలుసు ఆయనకి సింగింగ్ అంటే ఇష్టం. సింగింగ్ పెట్టియాలని. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఒక్క నిమిషం, మీలో మీరు గొడవ పడకండి ప్లీజ్ మ్యామ్. నా మొహం చూడండి మ్యామ్. వాడికైంది, వీడికైంది. ఏమైందిరా? పెళ్లి అయింది, నాకు ఇంకా అవ్వలేదు మ్యామ్. కొంచెం కష్టమేమో. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, నా పెళ్లి చేయండి మ్యామ్. అది ముందు కానివ్వండి, ఆ తర్వాత మీ సంగతి చూద్దాం. కష్టం మేడం. కానీ అంతకంటే ముందు ఈ టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే రష్మి, అర్థమైంది కదా, పెద్ద ఆయనని హ్యాపీగా ఎంటర్టైన్ చేయాలి. అంటే మేమేం చేయాలి? మీరిక్కడ, మీరక్కడ. అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి పెద్ద కొడుకుగా రండి. పెద్దోడయ్యా, ఓ పెద్దోడయ్యా. సో మీరేదో ప్లాన్ చేశారు కదా. మా నాన్నని ఎంటర్టైన్ చేయడానికి అద్భుతమైన గెస్ట్లను తీసుకొచ్చాను. నాన్న, నువ్వు ఆ గెస్ట్లను చూసావనుకో ఆశ్చర్యపోతావు, మైమర్చిపోతావు. చచ్చిపోకుండా ఉంటే చాలు. మీరు మీ నాన్నగారి కోసం ఆశ్చర్యపోవడానికి, మైపర్చిపోవడానికి ప్లాన్ చేసిన సెగ్మెంట్ ఇప్పుడేంటో చూసేద్దాం. ఎందుకు నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి. ఒకసారి కళ్ళజోడు తీసి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి. అటు చూడండి. ఆ మూల దాక్కున్న మనిషిని చూడండి. సుధీర్, రష్మి. అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని. కానీ ఈ పూలేస్తుంటే నాకు ప్రేమతో వేసినట్టు అనిపించట్లే. తీసుకెళ్తారు చూడు. ఇంతకీ మీ స్టోరీ ఏంటి చెప్తారా కొంచెం? ఒక రోజు వీరి గుండె ఆగిపోతే నా బాయ్ ఫ్రెండ్ గుండె తీసుకొచ్చి వీరికి అతికిచ్చాం. ఈయన మూలంగా నాకు ఇక్కడ ఒక గాయం అయింది. ఈ గాయం కలర్ లో ఉన్న కారు తెప్పించారు. అప్పటి నుంచి మా ప్రేమ చిగురించింది. నాన్న, నిన్ను ప్రేమలోకంలోకి తీసుకెళ్తున్నాను. నీ పాత జ్ఞాపకాలను తీసుకొచ్చాను. ఎలా ఉంది? బానే ఉంది. నన్ను ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా వదిలేయండి. ఒక్క నిమిషం. నువ్వు సోలోగా చేయగలవా? నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. నీకోసం ఒక అద్భుతమైన సర్ప్రైజ్. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడు తీసుకొస్తాను.
చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన నువ్వొస్తానంటే నేను తంటానా. సుధీర్ ఈ అమ్మాయి ఎవర్రా? విష్ణుప్రియ విష్ణుప్రియ. శైలజ గారు, అసలు మీలో ఏం చూసి మా నాన్న మిమ్మల్ని ఇష్టపడ్డాడు? ఏమీ చూడలేదు, అందుకే నాకు ఇష్టం. చూసుంటే చచ్చేవాడు. రమేష్, నీకు ఆకలిస్తే నేను అన్నం పెట్టేదాన్ని, ఆయన అలిసిపోయేస్తే ఆయిల్ పెట్టేదాన్ని, ఆయనకి మూడొస్తే. ఎందుకే మీ లవ్ స్టోరీ ఏంటి చెప్తారా కొంచెం? ఒకసారి పడవలో అలా 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 తీసుకెళ్లారు. తర్వాత పడవ ఊగింది. నాన్నగారు 40 సంవత్సరాల క్రితం ఉప్పినా అంటే మరి మేము ఎలా పుట్టాం? మిమ్మల్ని దళ తీసుకున్నారంట. రష్మి నేను చిన్నప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే ఇగో ఈ రమేష్ ఇలా చూసి నన్ను ఇలా మీసాలు తిప్పి సైట్ కొట్టేవాడు. తర్వాత ఏమన్నారు మీరు అప్పుడు? ఎప్పటికీ నువ్వు ముసలోడి కావద్దు అని అన్నాను. మాత్రం అయిపోవచ్చా ముసలానివి? తాతయ్య గారు, మీ పెద్ద కొడుకు మీ లవర్స్ నే తీసుకొని వచ్చారు అంటే మీ పాత జ్ఞాపకాలు అవి ఇవి మొత్తం ఫ్రెష్ గా ఫీల్ అవుతున్నారు అనుకుంటా. నా పెద్ద కొడుకు అప్పట్లో నా లవర్లను తీసుకొని వచ్చి నన్ను ఇంత ఆనందపరిచినందుకు నా ఆస్తి మొత్తం మీకే రాస్తా కొడుకు. అయితే ఈవెంట్ క్యాన్సిల్. మేము కూడా ఉన్నాం, మేము కూడా మంచి ఈవెంట్స్ పెడతాం. అవి చూసి డిసైడ్ చేయి ఎవరికి ఇద్దాం అనేది. సో మా ఓనర్ గారికి పెద్ద కొడుకు చేసిన ఈ కళాకాండం ఎలా అనిపించింది? అది పక్కన పెట్టండి. ముందు ఆవిడ వచ్చారు, ఆ తర్వాత ఈవిడ వచ్చారు. మరి ఇందులో నిజంగా ఎవరు చాలా చాలా క్లోజ్ లవ్వర్ ఆయనకని తెలియాలి కదా. నేనే ముందు. అవునా? లేదండి, ఆవిడ కంటే ముందు నేనే వచ్చాను. ఏమిటే వచ్చారు? ఏంటమ్మా నువ్వు ఇంత లావుండగానే సరిపోతుంది అనుకున్నావా? లవర్స్ వచ్చేస్తే మాత్రం ఆస్తి ఇచ్చేస్తారా ఏంటి? కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఇక్కడ. రష్మి, నువ్వు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్వి, నువ్వు నాకు మోసం చేయొద్దు. మీరు కూడా నాకు తెలుసు, అయినా కూడా నాకు అన్యాయం చేస్తారా? అమ్మా మణి గారు, శైలజ గారు, మీరు కూడా రమేష్ గారితో పాటు కూర్చోండి, ఎంటర్టైన్మెంట్స్ చూడండి. మీకు కూడా నచ్చితేనే ఆ తర్వాత మనం ఆస్తి పంపకాలు. ఓకేనా? సరే అమ్మా. ఇప్పుడు నాన్నగారి కోసం ఒక స్పెషల్ సెగ్మెంట్ నేను తీసుకొచ్చాను. నాన్నగారికి బాగా ఇష్టమైన సినిమా వాళ్ళని ఇప్పుడు నేను ఇక్కడ తీసుకురాబోతున్నాను. ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా, ఏది అనుకోనమ్మా నీ చిరునామా. సుబ్బలక్ష్మి ఎల్లోరు, సుబ్బలక్ష్మి పిచ్చుక, సుబ్బలక్ష్మి సుంకర, సుబ్బలక్ష్మి కూచిపూడి, సుబ్బలక్ష్మి గురగాడ, సుబ్బలక్ష్మి చెరుకూరి, సుబ్బలక్ష్మి దగ్గుబాటి, సుబ్బలక్ష్మి పోసాని, సుబ్బలక్ష్మి బెల్లంకొండ, సుబ్బలక్ష్మి సాన, సుబ్బలక్ష్మి కోడూరి. జనరల్ గా ఎవరు వచ్చినా అడగాల్సిన వస్తుంది, ఒక స్టెప్ వేయండి ప్లీజ్, స్టెప్ వేయండి ప్లీజ్. అసలు నేను చూసే ముందే స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం మేము వేస్తాం, టవల్ వేస్తామంటే మళ్ళీ అవకాశం దొరకదు కదా, మళ్ళీ మీరు అడగరు కదా, ఎస్కేప్ అయిపోవచ్చు కదా, అందుకే ఫ్లో లో కొట్టేసాం. మరొకసారి ఫ్లో లో నాతో పాటు కొడతారా? మాకు వన్ మోర్ అంటే నచ్చవండి. అయితే ఒక పని చేద్దాం, వన్స్ మోర్ అని అడుగుదాం. సాంప్రదాయిని అలాగా హాయిగా దర్జాగా ఆ సింహాసనంలో కూర్చొని డిజైన్ గా ప్లాన్ చేస్తున్నారు. లేదు, నిజంగా వన్స్ మోర్ చెప్పాలనిపించే డాన్సే మీరు చేసింది, అవునా కదా? ఓనర్ గారి దగ్గర నుంచి వన్స్ మోర్ రావాలి, డైరెక్టర్ గారి దగ్గర నుంచి యాక్షన్ రావాలి. ఈ పాటకి హీరోయిన్ తక్కువైంది సార్. మా రష్మి మీకు ప్రెసెంట్ హీరోయిన్. బయట వాళ్ళు తేలా సేమ్ మళ్ళీ సాంగ్ సార్. బయట వాళ్ళ నుంచి ఎందుకు విన్నాక ఇన్ హౌస్ బయట నుంచి తేలే, అందుకే నువ్వే హీరోయిన్ అంటున్నారా? నీకు తెలుగు రాదు, నీకు అర్థం సావదు. మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి సార్. ఈ అమ్మాయి ఒక అమ్మాయి హీరోయిన్, ఈ అమ్మాయి ఎవరు కాదు, కొంచెం బాగుంది. బై వన్ గెట్ వన్ ఫ్రీ. సో మ్యూజిక్. ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా, ఏది అనుకోనమ్మా నీ చిరునామా. దేశం కాని దేశంలో ఇది ఎలా ఒప్పుకుంటామండి? మీరేదో నేర్చుకొని వచ్చి చేసిస్తూ ఉంటే. డైరెక్టర్ గారు, మీరు ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని ఖండించాలి. అసలు లేడీస్ ని తొక్కిస్తున్నారు. అవును, కరెక్ట్. సాంగ్ లో కూడా చూడండి, ఎక్కడున్నావమ్మా, పక్కనే ఉంటే ఎక్కడున్నావమ్మా అని అడుగుతున్నారు.
అది ఎందుకంటే ఎప్పుడు పక్కలుండే వాళ్ళకి తెలవదండి, చూడరు. అందుకే ఆ డైరెక్టర్, మేమంతా ఆర్టిస్ట్. ఎలా పంచ్ డైలాగ్స్ అన్ని పట్టుకున్నారు చూడండి గ్యాప్ లో. ప్రొడ్యూసర్ గా నేనే హీరోయిన్ మార్చేసాం. అమ్మా కొత్త హీరోయిన్ రా. ఇది నాకు చాలా నచ్చిందండి. ఇలాంటి సినిమాలు తప్పకుండా తీస్తూ ఉండాలి. ఒక సినిమాలో 10 హీరోయిన్లు మారిపోతూ ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, హూ ఆర్ యు? రోహిణి గారు, మీకు ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఇస్తున్నాము. ఏ సాంగ్ శ్రీరామ్ గారితో పర్ఫామ్ చేయాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సమ్ సాల్సా టైప్ సాంగ్ ఐ వాంట్. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, అరుదైన చిన్నారిగా, కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలుండగా, భూమి కనలేదు ఇన్నాళ్ళుగా, ఈమెలా ఉన్న ఏ పోలిక, అరుదైన చిన్నారిగా, కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలుండగా. సార్ ఆమె హీరోయిన్ కాదు, ఏ డ్రెస్సరు. సార్ ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు, హీరోయిన్ చేంజ్. వాళ్ళ అమ్మమ్మ గారిని పట్టమని చెప్పారండి మీరే ఇప్పుడు. ఎటు వెళ్ళిపోయింది మనస్సు, ఇలా ఒంటరయింది నువ్వేంట్రా నీ కుంద కూర్చున్నావు? ఇరా బాత్రూంగా. ఏంటి దయ్యంలా ప్రవర్తిస్తున్నావు? నేను వలరి సినిమా దయ్యాన్ని. ఓహో సినిమా దయ్యావా? ఎంత ఇచ్చారేంటి? అందులో నుండి వచ్చా. హలో, ఇది హై బడ్జెట్ సినిమా, ఇలాంటి చీప్ దయ్యాల్ని పెట్టుకోరు సినిమాలో. ఏంటి అల్లంత దూరాన ఆ దూరం ఉంచు. ఎదురుగా ఉంది ఈ మేనక, తననాన తన్నాన నన్నాన తానానా. ఇందులో నుండి వచ్చా. నువ్వు వెంటనే దాని లోపల వెళ్ళిపో. నేను ఇక్కడే ఉంటా. నన్ను ఓడించేవాడు ఎవడు లేడు. కాదు, అసలు వీడి దెయ్యం పట్టిందో తెలుసుకోవాలి కదా మనం. పట్టిందిరా? ఇట్రా. శ్రీవిద్య ఎలా ఉంటదిరా? అందంగా కత్తిలా ఉంటది. ఇంద్రజ మేడం గారి జడ్జిమెంట్ ఎలా ఉంటదిరా? రష్మి గారి యాంకరింగ్ సూపర్. ఖచ్చితంగా వీడికి దెయ్యం పట్టింది. దెయ్యం వెళ్ళిపోతే ఏం చేయాలి కిందకి? నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఐస్ క్రీమ్ తీసుకొస్తున్నా. ఐస్ క్రీమ్ కాదు, బొమ్మలు తెస్తాను, ఆడుకో. అది కాదు. మరి పిల్ల కోరికలు కాకుండా ఇంకేం కోరికలు ఉన్నాయరా? ఆయనతో ఒక్కసారి. ఆయన అలాంటోడు కాదురా. శ్రీరామ్ గారు, శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంతో మంది సెలబ్రిటీస్ వచ్చారు వెళ్ళారు, బట్ యు ఆర్ ద స్పోర్ట్ అండ్ ద బెస్ట్. ఒక మొత్తం సెగ్మెంట్ నేను హ్యాండిల్ చేయాల్సిన అవసరమే రాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ జీతంలో కొంచెం సగం నాకు పంపిస్తే బాగుంటుందండి. జీవితమే ఇస్తామండి, జీతమే ఉంది. 150 కన్ఫర్మ్ అయిపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీరామ్ గారు. రాగానే మా షోలో ఉన్న ఎనర్జీని ఒకేసారి ఒక 100 రేంజ్ లో పంపప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మై ప్లెజర్. యాక్చువల్లీ షూటింగ్ వచ్చే ముందు చూసాను పెద్ద బ్యాగేజ్ ఉంటుంది, ఇంట్లో గోళ్ళు ఉంటాయి, బయట ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ బ్యాగేజ్ తోటి మళ్ళీ షూటింగ్ స్పాట్ కి వచ్చామంటే చిరాగ్గా ఉంటుంది. దిస్ ద ప్లేస్ మనం మాక్సిమం టైం స్పెండ్ చేసేది ఇక్కడే సెట్స్ లో. సో మేక్ ఇట్ లైవ్లీ, స్ప్రెడ్ లవ్, దట్స్ ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రోజు ఉమెన్స్ డే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వి డోంట్ హ్యావ్ లేడీ డైరెక్టర్స్. అండ్ అట్లాంటి టైంలో ఒక లేడీ డైరెక్టర్ రావడం మా శ్రీదేవి డ్రామా కంపెనీకి, అది కూడా ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో రియలీ చాలా మనస్ఫూర్తిగా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు చాలా డిటర్మినేషన్, చాలా పేషెన్స్ కావాలి. సో యోర్ ఎక్స్పీరియన్స్ అండ్ యోర్ మోటివేషనల్ వర్డ్స్ టు ద లేడీస్ అవుట్ దేర్. Yes, it's not possible without the proper team. I would say మనం ఒక డ్రీమ్ ని అచీవ్ చేస్తున్నామంటే దానికి టీమ్ తో కోఆపరేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ చాలా మనకు అవసరపడుతుంది. నేను ఒక 12 years గా ఫిల్మ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు డైరెక్టర్ గా నిలుస్తున్నానంటే ఇట్ వాస్ అ వెరీ డిఫికల్ట్ జర్నీ. ఓన్లీ థింగ్ ఇస్
women should not get carried away. They should not get distracted by too many things in their lives. Only women know how much we are hurt easily and how easily we give up our dreams and ambitions for somebody else. నాన్నకు పెట్టలేదు నేను వదిలేశాను, నా హస్బెండ్ కు పెట్టదు నేను వదిలేశాను, నా చిల్డ్రన్ ని చూసుకోవాలి ఎవరు లేదు నేను వదిలేశాను అని మన డ్రీమ్స్ ని మన అంబిషన్స్ ని మనం పూర్తి చేయకుండా వీఆర్ లైక్ లివింగ్ ఫర్ సంబడి ఎల్స్, లూజింగ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. అది కాకుండా మనం ఫస్ట్ మనల్ని రికగ్నైజ్ చేసుకుంటే డెఫినెట్లీ ద సొసైటీ విల్ ఆల్సో రికగ్నైజ్ అండ్ అక్నాలెడ్జ్ యూ అనేదే నేను చెప్తున్నాను. గోల్డెన్ వర్డ్స్ మ్యామ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యామ్ చెప్పింది ఒకటి, 12 years. కొంతమందికి అంతకన్నా ఎక్కువ టైం కూడా పడొచ్చు. సో ప్లీజ్ డోంట్ గివ్ అప్. ఒకవేళ మీరు క్రియేటివ్ ఫీల్డ్ లో ఎదగాలనుకుంటే డెఫినెట్ గా ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ డెడికేషన్ అండ్ పేషెన్స్. ఏదైనా సరే ఒక మగవాడు చేయగలిసినది ఆడవాళ్ళు కూడా చేయగలుగుతారు. బిడ్డని కనేటప్పుడు అంత కష్టపడే ఒక ఆడపడుసు ఎందుకు డైరెక్షన్ చేయలేరు చెప్పండి, నాకు అర్థం కాదు. వెన్ యూ కెన్ యాక్ట్, వై నాట్ డైరెక్ట్? ప్లీజ్ ప్రయత్నం చేయండి, ఫస్ట్ నమ్మండి. సో ఇట్స్ ఆల్ ఈక్వల్. సో ప్లీజ్ డు నాట్ డిస్క్రిమినేట్ విమెన్. విమెన్ ఆర్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ మెన్ అండ్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్ దెన్ మెన్. కానీ ప్రస్తుతానికి కూర్చొని మా షో చూసి చిల్ అవ్వండి. చిన్న డౌట్ తాతగారు, 1 minute. కాదు, మనస్ కొడుకులు కూతురులు అందరూ పర్ఫామ్ చేస్తున్నారు కదా, మరి నువ్వు మనవడువి కదా? ఇప్పటి వరకు కొడుకులందరూ పర్ఫార్మెన్స్ చేశారు, కూతుర్లు కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మనవడగా నా తరపు నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ తో మీ ముందుకు రాబోతున్నాను. తాతగారు, మనవడు పర్ఫామ్ చేయడానికి వస్తున్నాడు. రెడీయా? మరి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఏందమ్మడు ఏందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు, ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. ఊపిరై నువ్విక వీడనే వీడవే, ఊహకే నిదురిక ఉండనే ఉండదే. మాయా 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 మాయమ్మ, సోయా 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 సోయలేదమ్మా. మనసు లోపల ఒట్టున చేపలా ఉందిలే పిల్ల నీ వల్ల, పూల కొమ్మలా వంగి వంగిలా తాకుతుంటే పడేదెల్లా. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఏందమ్మడు ఏందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు, ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ.
మాయా 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 మాయమ్మ. Well done, Manas and Shweta. మీ పర్ఫార్మెన్స్ ని చూస్తూనే ఉన్నాము అండ్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ వాచింగ్ యూ డాన్స్ ఆ స్వింగ్ ఆ స్వాగ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ మన ఇవాల్టి సర్ప్రైజ్ ప్యాకేజ్ శ్వేత మరి ఉమెన్స్ డే స్పెషల్ ఆబ్వియస్లీ కదా కొంచెం స్పెషల్ ప్రివిలేజెస్ లేడీస్ అందరికీ ఉంటది కాబట్టి ఇంద్రజ గారు హౌ వాస్ దిస్ పర్ఫార్మెన్స్ రొమాన్స్ ఓవర్లోడెడ్ ఐఎమ్ జస్ట్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్ అంత బ్యూటిఫుల్ ఒక మూడ్ క్రియేట్ చేశారు సో బ్యూటిఫుల్లీ ఇట్ వాస్ బీన్ కొరియోగ్రాఫ్డ్ అండ్ వెరీ నైస్ అండి అండ్ కొరియోగ్రాఫర్ రామ్ మాస్టర్ ఎనీ జానరా యు టేక్ అదే మీరు యు గివ్ యువర్ బెస్ట్ you always prove that I'm capable of doing anything నన్ను మీరు దేనికైనా కాయిన్ చేయండి I can deliver the best అలాగే ఈ కొరియోగ్రఫీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా చేశారు అండ్ ద సెట్ ఆల్సో సో బ్యూటిఫుల్లీ డన్ చాలా సినిమాటిక్ గా ఉంది ఎగ్జాక్ట్లీ సినిమాటిక్ గా అండ్ ఆ సాంగ్ కి ఏదైతే కావాలో అది చాలా బ్యూటిఫుల్ గా జరిగింది వెరీ నైస్ మాస్టర్ మరి తాతగారికి రెండో కొడుకు గారు చెప్పండి నేను మానస్ డాన్స్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని మానస్ లో మంచి గ్రేస్ ఉంటది స్టైల్ ఉంటది ఫస్ట్ ఆఫ్ అన్నిటితో మిక్స్ చేసి ఒక మంచి హీరోయిజం ఉంటది మానస్ దగ్గర నాకు అది నచ్చుతుంది సూపర్ చేసే డాన్స్ మరి తాతగారు మీ మన్వడు పర్ఫార్మెన్స్ చూసి మీకు ఎలా అనిపించింది మనోడు హీరో అవ్వాలి ఇవ్వండి మీ ఆస్తి ఇస్తే దాన్ని పెట్టుకొని ఒక మూవీ చేసి ఇచ్చేస్తా మీరు ఎవరు కొడుకు నేను మనవాడిని మనవాడు అంటే కొడుకు కొడుకా లేకపోతే కూతురు కొడుకా ఎవరైనా మనవడే అంటే ఈవెంట్స్ లోనే అద్భుతమైన సెట్ మన శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ దాంట్లోనే మళ్ళీ సెట్ వేసి సినిమాటిక్ గా చేశారు చాలా బాగుంది అమ్మా నువ్వు కూడా చాలా బాగా డాన్స్ చేసావు అమ్మా సో కంగ్రాచులేషన్స్ థాంక్యూ అండ్ మళ్ళీ మానస్ అండ్ మీరు రావాలి ఇక్కడ అండ్ పర్ఫార్మ్ చేయాలి వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్రైట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో మరి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ రెండో కొడుకు నేను ఇప్పుడు నా సెగ్మెంట్ నేను పెట్టబోతున్నా ఇప్పుడు ఏంటి అది సర్ప్రైజ్ చూపిస్తా డైరెక్ట్ గా సరే ఫస్ట్ సర్ప్రైజ్ మేము తట్టుకోలేకపోయాం మరి సెకండ్ సర్ప్రైజ్ చూసిన తర్వాత అసలు తాతగా తట్టుకోగలుగుతారా చూద్దాం నాన్న సాధారణంగా నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు ఏమీ తెలియదు అవును అది నీకు కళ్ళ కట్టేలాగా నేను చేసి చూపిస్తా అంటే నువ్వు చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు నీకు డౌట్ ఉండకూడదు అవును వీలుంటే మొబైల్లో రికార్డ్ చేసుకొని పైకి చూసుకో తమ్ముడు అన్నయ్య బ్యానర్ తిప్పు నాన్నగారు ఫస్ట్ మీ పిక్చర్ చూసుకోండి నాన్నగారికి ఎంత రెస్పెక్ట్ తెలుసా ఏంటి శ్రద్ధాంజలిలో శ్రద్ధ కాదు పక్కన అంజలి కూడా ఉంది అంటే ఇద్దరే నాన్నగారు కింద నీకోసం కొటేషన్లు నువ్వు చెడగొట్టిన ఎపిసోడ్లు మరువులేనివి నువ్వు పడగొట్టిన రేటింగులు తిరిగి రాని త్వరలో అకాల మరణంతో అనంత లోకానికి వెళ్ళబోతున్న కారణంగా మీ పవిత్ర తీసేశారు కదా జబర్దస్త్ నుంచి పవిత్ర ఆత్మకు శాంతి స్వరూప్ జననం 12/12/19 త్వరలో మరణం అదే ముందు అసలు చచ్చిపోతే అలవాటు చూపిస్తాను చూడండి వెళ్ళరా ఇది తిని ఎలాగని చెప్పు ఏంటది తినేనా ఉప్పు తక్కువైందిరా అది నీ పెండం ఇది చూడు మురిలు ఆగాగాగు నానా ఒకసారి ఆను ఉప్పు సరిపోయిందా నీ కోసం ఫారెన్ నుంచి మంచి క్వాలిటీ పరుపు తెప్పించా పడుకో అరే అని ఒక్క నిమిషం ఆగు నానా మళ్ళీ తర్వాత మొహమాట పడతాడు ఏం చేస్తాడు రా బూరుగు మిర్చిని కలుపుతున్నా నీకు సరే కాస్ట్లీ పరుపు నీకోసం అరే కాకొచ్చిందా ఒక దీని పని చెప్తాను ఏం చేస్తున్నా ఇది మాట వినట్లేదు ఇది ఏయ్ తింటావా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు నానా కాకి తిన్నంటుంది నాన్న నీ కోసం అన్ని కాకులను ఇచ్చాను బందర్ కాకిని ఫారెన్ కాకిని ఇంక ఈ కూడా తినంటే లోకల్ కాకుని తీసుకురావాలి నానా నువ్వు చచ్చిపోతే నీ శవం ముందు డాన్స్ చేసి
చిన్నప్పుడు నాకు ఎప్పుడైనా కనీసం బండి కొనమంటే కొనలేదు, కారు కొనమంటే కొనలేదు. నీకోసం చూడు అంబులెన్స్ రెడీ చేసా. కారు కొన్నాను నాన్న నీకోసం, దాంట్లో పడుకుని పడుకో హ్యాపీ తీసుకెళ్లి శ్మశానంలో. నాన్న బండి మీద తీసుకెళ్ళాలి కదా, అసలు నాన్న కంఫర్ట్ చూడాలి కదా. వ్యాన్ ఇదేం వ్యాన్ అనుకున్నావు? సన్ రూఫ్ ఉంటుంది దీంట్లో. నువ్వు చచ్చిపోయిన తర్వాత తీసి ఇలా లెగొచ్చు పైకి. అరే పోయిన తర్వాత కూడా చూడొచ్చారా? నువ్వు అప్పుడు చూడలేవు కదా నాన్న, అందుకే నువ్వు ఇప్పుడు ఇగో ఆ సన్ రూఫ్ ఇలా తీసి నువ్వు చచ్చిపోతున్నాను అని. ఓకేనా? బటన్ నొక్కు సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. ఆహో రెడీ. నొక్కే నాన్న సన్ రూఫ్ నొక్కే. ఈ బండి ఓకే కదా నీకు? రూపాయి కాయిన్ కాదు 10 రూపాయల కాయిన్ పెట్టా. నేను నుదురు మీద పెట్టుకో. నాలుగుది నానా టీవీలో న్యూస్ ఎలా వస్తుంది తెలుసా? ఎలా వస్తుందిరా తమ్ముడు? అయ్యగారు టీవీ ఆన్ చేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి తాగుబోతు రమేష్ గారికి హార్ట్ అటాక్ వస్తుందనే వార్త విన్న ఇంద్రజ గారు అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయారు. మరి దీని వెనకాల అమ్మకి నిజంగా రమేష్ గారి మీద ఎంత ప్రేమ ఆప్యాయత ఉందో మనకు అర్థమవుతుంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే బోడుప్పుల్లో ఉన్న నాన్నగారు చాలా మందు కొడుతూ తిరుగుతూ ఉంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాగుబోతు రమేష్ అని పిలువబడతాడు, కానీ ఎప్పుడు కూడా ఒక్క చుక్కు కూడా మందు తాగడం అనేది ఎరగలేదు. అరే నాన్నకి ఎన్ని అవార్డ్స్ వచ్చి ఇప్పటికి? ఒకసారి చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాన్న నటనకు గాను సినిమాల్లో పనిచేసిన పనితీరుకు సైమా అవార్డు, ఉత్తమ ఫిలింఫేర్ అవార్డు ఒక్కడు కూడా ఇవ్వం వెళ్ళిపోమంటే ఏడ్చుకుంటూ వచ్చేసాడు వెనక్కి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇప్పుడే విన్నా తాగుబోతు రమేష్ చనిపోతున్నాడనే వార్త వినగానే పెద్ద కొడుకు కాలు మీద నుంచి కాలు తీసి 30,000 తీసుకుంటున్నాను కదా అని పైకి లేచి సెంటర్ కు వచ్చి గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. మరి నాన్నగారికి ఇట్లా అయితే ఏంది పరిస్థితి అని వెంటనే వాళ్ళ ఆవిడ జాగ్రత్తగా సెంటర్ కి నడుచుకుంటూ వచ్చింది. ఏమండి గట్టిగా కొట్టుకోకండి, నాన్నగారికి అది మీకేమన్నా అవుతుంది, మీ వయసు కూడా అదే అని చెప్పింది. ఈ వార్త తెలుసుకున్న మరి తాగుబోతు రమేష్ గారి కూతురు హుటాహుటిన మేకప్ వేసుకుని లిప్స్టిక్ రాసుకుని మరి హుటాహుటిన వచ్చింది. మరి అదే తరుణంలో రెండో కొడుకు భార్య రోహిణి, రెండో కొడుకు నా పిల్లం కాదు నీ పిల్లం. మరి రెండో కొడుకు భార్య విలవిల్లాడుతుంది. తను కన్నీరు బొన్నీరు పన్నీరు అయ్యింది. విలవిల మావయ్య, విలవిల మావయ్య, మావయ్య. రే ఏం చేస్తున్నారు? మీకు చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? అరే ముసలోడు 2 గంటల్లో చచ్చిపోబోతున్నాడు, మీకు ఇలా చేస్తే ఆస్తిలో చిల్లి గబ్బ కూడా రాదు, అర్థమవుతుందా? అంతే. ఏంటో సెగ్మెంట్, మా ఆయన చేసిన సెగ్మెంట్ ఎంత బాగుంది. నువ్వు రెండో కొడుకు వారా? నువ్వు అది కాదురా. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? రమేష్ గారు తాగుబోతు రమేష్ అనే పేరు మార్చి మంగళవారం రమేష్ అని పెట్టేస్తారేమో అని అనిపిస్తుంది నాకు. అదేంటి తాతగారు ఇంత డల్గా ఉన్నారు ఇన్ని పర్ఫార్మెన్సెస్ జరిగేటప్పుడు? తాత వై డల్? పెద్దోడికి పెళ్లి చేశా, కూతురుకు పెళ్లి చేశా, రెండోడికి చేశా, నాలుగోడికి చేశా, మూడోడు జెస్సీ గాడికి పెళ్లి చేయలేదమ్మా. ఏంటి మధ్యలో ఉన్న వాడికి పెళ్లి కాలేదా? నా పేరు జెస్సీ, నాకు ఇంకా పెళ్లి కాలేదు. సరే ఇంతకి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఈయన చేసుకోవడానికి రెడీ, ఆయన ఎవరు చేసుకోలేదు. అంటే మా నాన్న నాకు చాలా బాధ్యతలు చెప్పారు. ఏ బాధ్యతలు? అది బిజినెస్. రే కాస్త నమ్మేటట్టు చెప్పరా. నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే ఇంటర్నల్ గా అసలు మీరు ఏం చెయ్యట్లేదు, అసలు ఖాళీగా బేవర్స్ గా ఉంటారు అని, అందుకే వచ్చిన సంబంధాలు కూడా పోతే అని. జాబ్ చేయట్లేదా? కొంచెం గ్యాప్ వచ్చేసరికి సేమ్ నీ ప్రాబ్లమే. జెస్సీ మరి ఏం చేస్తా ఉన్నా? తాతగారు ఇంత డల్ గా ఉన్నారు, ఇన్ని పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటే కూడా ఆయన ఎంటర్టైన్ అవ్వట్లేదు, అంతా నీ వల్లే. నాన్న మీకు ఎప్పుడు చెప్పలేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సీరియస్ గా. ఆ అమ్మాయిని నిజంగా తీసుకొస్తాను మీ ముందుకి, మీకు చూపిస్తాను, మీకు నచ్చితే మీ ముందే పెళ్లి చేసుకుంటాం ఇప్పుడు. సరే అయితే పిలువు.
మీ పేరు జ్యోతి. ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది? అవన్నీ కాదు, ముందు మాట్లాడుకోవాలంటే నిజంగా ఆడి మీద నీకు ప్రేమ ఉందా? ఒకవేళ లేకపోతే ఇక్కడ ఎందుకు వస్తాము? మావాడు ముద్దు పెట్టి బొగ్గు మీద చూద్దాం. సో అసలు ఎప్పటి నుంచి మీ మధ్య నడుస్తుంది ఈ 6 months నుంచి? ఒక 6 months నుంచా? ప్రేమ నుంచి పెళ్లికి షిఫ్ట్ అవబోతున్నారు కాబట్టి తాతగారు మీ బ్లెస్సింగ్స్ తీసుకునే ముందు నా కోసం ఇద్దరు వచ్చారు కదా, నిజంగా ఇద్దరిట్లో నాకు ఎవరి మీద ప్రేమ ఉంటే నాకు నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. అసలు ఏం చేసి నిన్ను పోషిస్తాడని కనుక్కుంటున్నాము. హలో, బేసికల్ గా నేను మోడల్ని, ప్రొఫెషనల్ మోడల్ని. చాలా మంది మోడలింగ్ ట్రైనింగ్ ఇస్తుంటాను. ఇలాంటి అమ్మాయిని చాలా మందిని గ్రూమ్ చేసి వాళ్ళని టాప్ మోడల్స్ చేశాను కూడా. అయితే అసలు మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది మాకు ఒకసారి చూపించండి. ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి అందరు ఉమెన్స్ తో ర్యాంప్ వాక్ చేయిస్తాను. ఓకే, అది మీకు చూపిస్తాను. చూసి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి అప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్తాను. ఓకే, నేను బేసిక్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ వాకింగ్ లైక్ ఎ ఫీమేల్. ఓకే ఓకే. నాకు వచ్చేసింది. సో యాక్చువల్గా నేను జెస్సీని అబ్జర్వ్ చేశాను మేడం. ఆయన ఇలా నించున్నాడు కదా, వెనక్కి వచ్చేటప్పుడు ఇట్లా తన్నాడు. మేడం దానికి రూల్ ఏమి ఉండదు, ఎందుకు తనాలంటారు దాన్ని అలాగా? ప్రతి మగవాడి విజయం వెనక ఆడది ఉన్నట్టు ఆడది వెనక మగవాడు ఉంటాడు కదా, ఒకసారి తంతే బయట. ఇది ఆన్సర్ నాకు కావాల్సింది. నేను అచ్చం స్వర్గంలో రంబలాగా నడిచానా? లేదు, జంబలగడ బొమ్మలా నడిచావు. మీ అందరికి ఇంతమంది నేర్పించాడంటే నన్ను ఎలా చూసుకుంటాడు మీకు అర్థమైపోయింది కదా. ఇవన్నీ నేర్పించడాలు నేర్పడాలు పక్కన పెడితే మరి ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడా? ఎస్, తెచ్చాను కూడా. ఎక్కడ చూపించు. పువ్వేంటి వాడిపోయింది? మార్నింగ్ తెచ్చాను, ఈవినింగ్ కల్లా అయిపోయింది. ఉమెన్స్ డే కదా, ఏదో మంచి ప్రోత్సహించే మాటలు చెప్పి గిఫ్ట్ ఇవ్వు. ఉమెన్స్ అంత పవర్ఫుల్ నువ్వు అంత పవర్ఫుల్ అని నమ్ముతున్నా, నన్ను అలాగే పవర్ఫుల్ గా చూసుకుంటావు అని చెప్పి కోరుకుంటున్నా. అందులో ఫ్లవరు పవర్ తప్పేం అర్థం కాదు. డెఫినెట్ గా నేను బాగా చూసుకుంటాను, అది మటుకు నేను చెప్పగలను కన్ఫర్మ్ గా. ఏమిచ్చి పోషిస్తా ఉన్నావు కదా, దాంట్లో ఏం భయపడకు. నా టాలెంట్ మొత్తం దారాల పోసి నేను బాగా చూసుకుంటాను. అలాగే మనం బయలుదేరొచ్చా, ఇంకా టాలెంట్ అన్నాడు కదా, ఇంకా బయలుదేరొచ్చు మనం. ఆమె ఇప్పుడు పోవాలా ఏంటి? అయ్యో అలా కదండి, ఆ ముంతా చచ్చిపోయి కట్టించాడు, ఈ షాజహాన్ బతుకున్నప్పుడే కట్టిస్తాడు. తను నాకేమిచ్చినా చాలా హ్యాపీనే. ఇది వీధికి దొరుకుతుందమ్మా, మా ఇంట్లో 3 ఉన్నాయి అవి. ఇంద్రజ గారు ఏమంటారు ఈ ప్రేమ గురించి? జెస్సీ
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోడల్ కి గ్రూమ్ చేసే పర్సన్ అనేది నాకు తెలీదు, ఇప్పుడే తెలిసింది. అండ్ మీరు ఒక్కొక్క విషయం నేర్పిస్తుంటే ఎంతగా ఆ విషయం గురించి మీకు అవగాహన ఉందన్నది నాకు అర్థమైంది. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే జనరల్ గా ఒక గర్ల్ ని గ్రూమ్ చేసినప్పుడు, అంటే గర్ల్ మోడల్ ని గ్రూమ్ చేసినప్పుడు వాళ్ళు కూడా అలాగే నడిచి చూపిస్తారు, వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేసి చూపిస్తారు. అది చాలా మంది కించపరుస్తారు, గేలి చేస్తారు. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా మీరు ఎటువంటి హెసిటెంట్ కానీ హిపోక్రసీ కానీ లేకుండా చేయడం నాకు చాలా నచ్చింది. వెరీ నైస్ జెస్సీ. Jyoti, nice to see you here. Nice to see both of you as a pair. Thank you so much, ma'am. Very nice and a very good attempt by all of you. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి తాతగారు మీ కోడలు వచ్చేసింది, మూడో కోడలు. ఓ ఆస్తితో పాటు చైన్. థ్యాంక్ యూ తాత. నాన్న నీ బిల్లు ఆయనకిచ్చేంటి నాన్న? అదేంటి నాన్నగారు, అది నాకు కదా రావాలి, నేను కదా ఆడపడుచు. నన్ను ఎంటర్టైన్మెంట్ చేశాడు, అందుకు ఇచ్చా. ఎలా ఇచ్చావు నాన్న అసలు అది? ఆస్తులు పంచడం గానీ జ్యువెలరీ పంచడం గానీ సెగ్మెంట్స్ అన్ని అయిన తర్వాత డిసైడ్ అవుతాయి. తాతగారు మీరు ఆవేశపడి ఏదేదో తీసి ఇచ్చేయకండి. కూర్చోండి అందరూ వెళ్ళండి. మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నారు ఒక సింగింగ్ సెన్సేషన్. ఆ పాటలు విని మీరు చక్కగా రిలాక్స్ అవ్వండి. తాతగారు మీరు ఆలోచించండి ఎవరికి ఆస్తి ఇవ్వాలనేది. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పన్నాదమ్మ ఎన్నెల్లొచ్చి రెల్లు పోలే ఎండి గిన్నెల ఏనమ్మ కొంగు దాటి అందాలన్నీ కోలాటలే వేస్తుంటే ఒరేయా రావయ్యా ఆగడల పిల్లోడన సోగడ నీగడంత నీదే లేరా బుల్లోడా ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రెల్లు పూల ఎండి గిన్నెల ఏనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరాటాలే చేస్తుంటే ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైనా నీవడు ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైనా నీవడు. జోడు కోసం గొడవకు వయసుకి తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం అంత తాపం తగదులే అమెరికి అబ్బాయి గారు. ఆత్రము వారాటము చిందేవ్యామోహం కోరుకున్నానని ఆట పట్టించకు, చుట్టుకుంటాను సుడిగాలిలా అర్రెక్కువా గోరింకతో ఆడిదిలే బొమ్మలా. అట్ట కావాలా పాట కావాలా అచ్చమైన స్వచ్ఛతనకు బిట్టు కావాలా. ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ ఊపై ఉండే భూగోళం అదిరేలా కదం తొక్కాలే. స్వీట్ కావాలా హాట్ కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా. చంపకమాల చంపక బేల చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాలా. వద్దకు చేసి హద్దు ఉందంటే తిక్కరెచ్చిపోదవసే తూగుతుయాలా. పిల్ల చూస్తే జామకాయలే దీంతస్తదీయ కొరకపోతే మిరపకాయలే. పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులే.
కళ్ళకైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడా రారా ఉల్లాస వీరుడా నీ సోకమాడ మీదే నా పట్టు పావడా వస్తే నా పూల జంగిడి నీ తస్స చెక్క ఇస్తావా మొంత మావిడే ఒళ్ళన్నీ తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఒళ్ళన్నీ తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి మంచం వేసిందా ఒళ్ళన్నీ తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని ఫిజిక్లో ఫిజిక్స్ ని చదివేస్తున్నాడే కసక్కులో కెమిస్ట్రీని కలిపేస్తున్నాడే సోకుల్లోని సైకాలజీ చదివేస్తా చూడ చీకట్లోని టెక్నాలజీ చూపిస్తానేడు లవాలజీ జీవాలజీ మొత్తం నేర్పాడే చాపాలజీ దిండాలజీ నేర్పిస్తానేడే కోకాలజీ కేకాలజీ పెట్టించేందుకు పట్టా పొందాను అయ్యో రామ 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 రే అది సోమాలే నెల్లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే ఉష్ణోగ్రత పెంచేస్తానే శానా శానా రే సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అంతే కదా కొయ్ 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 కోసేసై ఓ ఓ ఎత్తవో నాగుತ್ತವೋ గుమ్మెత్తిన గమ్మత్తువో వయస్సు ముదిరి సొగసే అదిరేలయ లీడికి జోడి వేడికి బాడి డీడీడితో ఇంకా దగ్గరకొచ్చి సిక్కులు పచ్చి పండించుకో అద్దిరబన్న ముద్దుల తెల్లనా అత్తో అత్తమ్మ కూతురో మతంగా ఎత్తు వేసయ్యమోదిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి అక్క మళ్ళీ మళ్ళీ అంది బొల్లి బాబువా నాకే కావాలి అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్యమందిరో Amazing energy, amazing performance.
సో ప్రవీణ్ గారు వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. రమ్య గారు అసలు వాట్ అ మెస్మరైజింగ్ బ్యూటిఫుల్ వాయిస్. అసలు మీ వాయిస్ గురించి ఇంకా ఎలాబరేట్ గా మ్యామ్ మాట్లాడతారు. దాని ముందు ఈ వాయిస్ వెనకాల ప్రతి మగాడ్ సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉంటదని ఆ విషయం యూనివర్సల్ గా అందరికీ తెలుసు. కానీ మీ కాన్ఫిడెన్స్, ఈ స్మైల్, ఈ సెల్ఫ్ ఎస్టీమ్ వెనకాల ఎవరున్నారు? యాక్చువల్లీ మా ఫాదర్ మ్యూజిక్ డైరెక్టర్. సో చిన్నప్పటి నుంచి గంగా వాటర్ ఫిల్టర్ యాడ్ నుంచి నేను పాడుతున్నాను. సో అక్కడి నుంచి పాడడం అనేది జీన్స్ లో వచ్చేసింది. బట్ రైట్ నౌ నేను ఆఫ్టర్ బ్రేక్ మళ్ళీ ఈ కాన్ఫిడెన్స్, ఈ మాత్రం నేను డాన్స్ చేయడం, కాన్ఫిడెంట్ గా పాడడం మా హస్బెండ్ వల్ల. మరి హస్బెండ్ గారు ఎక్కడున్నారు? రండి. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. వెల్కమ్ ఆన్సన్ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ అండి. మీ వైఫ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది యాజ్ అన్ ఆడియన్స్? నాకైతే అసలు మాటలు లేవు. ఐ వాజ్ జస్ట్ స్పెల్ బౌండ్ అక్కడ. తను నిన్న చాలా టెన్షన్ పడ్డది, బట్ నౌ టుడే షీ గేవ్ 100%, 100 out of 100. కొంతమందికి వాయిస్ కి పర్సనాలిటీకి సంబంధం ఉండదు, కానీ మీ స్మైల్ కి, మీ పర్సనాలిటీకి, మీ వాయిస్ కి అసలు ఇట్స్ కంప్లీట్ క్యూట్ ప్యాకేజ్. ఏమంటారు ఇంద్రజ గారు? ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ ఎస్థెటిక్, ఎక్స్ప్రెసివ్ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. ముఖ్యంగా ఎస్పీబీ గారు సాంగ్స్ తీసుకొని ప్రవీణ్ గారు యు హావ్ రియల్లీ ట్రైడ్ సో హార్డ్ టు హిట్ దట్, అండ్ అందులో నిజంగా మా అందరినీ మైమరిపించారు. అండ్ రమ్య గారు మీ వాయిస్ అయితే అసలు తేనెలాగా అనిపించింది. చాలా చాలా బ్యూటిఫుల్ వాయిస్. అసలు ఆ గ్యాప్ మళ్ళీ మీరు ఇంక ఇవ్వకూడదు. మాకు మళ్ళీ 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 మీ గాత్రం వినిపిస్తూనే ఉండాలి. మీ ఇద్దరికి కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాం. రామ్ ప్రసాద్ గారు. ఫ్రెండ్ బ్రో సూపర్. ఇంతకుముందు ఆల్రెడీ మరి పాడారు, నేను చూశాను. సూపర్ బ్రో. మేడం మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నవ్వుతుంటే మన తెలియకుండా నవ్వు వస్తుంది మేడం. మిమ్మల్ని ఫేస్ చూస్తుంటే అంత క్యూట్గా నవ్వుతున్నారు, చాలా సరదా అనిపించింది. కానీ మీరు సాంగ్స్ పాడపడం మూవీస్ అనేది కొంచెం మాకు బాధగా ఉంది. సో మా అక్కడికి వచ్చారు కాబట్టి నెక్స్ట్ మీకు మూవీలో ఆఫర్స్ వస్తాయి. మంచిగా పెద్ద సింగర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు ఒక మంచి డాన్సర్ అంట కదా? లేదండి, సెట్ మొత్తం అదే హడావిడి, కావాలి కావాలి మీ డాన్సింగ్ కావాలి. వాళ్ళిద్దరు రీల్స్ ఎరగ తీసేశారు. ఏమని చెప్పు? అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. ఈ పెర్ఫార్మెన్స్ పేరు దీన్ని మేడం దాన్ని ఏమంటారు? ఎస్థెటిక్. వేస్తారు కానీ ఎస్థెటిక్ పెర్ఫార్మెన్స్ అంతే. Once again, thank you so much to Praveen garu and Ramya garu, and thank you so much Hans garu. Malli ilanti energetic performances tho meer malli vastu undali. Thank you so much. మరి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు ఒక 2 టీమ్స్ ఫామ్ చేయబోతున్నాను. ఒక టీమ్ కి లీడ్ రామ్ ప్రసాద్ గారు చేస్తారు, ఇంకో టీమ్ ని మానస్ గారు లీడ్ చేస్తారు. ఫస్ట్ టీమ్ లీడర్స్ వచ్చేయండి. గేమ్ ఏంటంటే ఇక్కడ మీరు ఈ 2 డూమ్స్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇక్కడ వచ్చి నోట్ తో ఒక బాల్ ని పిక్ చేసి ఈ డూమ్ లోపల పాక్కుంటూ అటువైపు అప్పుడు చేతులు యూజ్ చేయొచ్చు కదా. పాకడానికి అవసరం కదా. బయటికి వచ్చి పైన డస్ట్బిన్ కనిపిస్తుంది కదా, దాంట్లో ఆ బాల్ వేయాలి. చేయితో కాదు, నోట్ తోనే. ఇలా ఎగిరేయాలా? yes. రష్మి అది కూడా చెప్పేయండి. అలా పాకుతూ వచ్చినప్పుడు నోట్లో నుంచి బాల్ పడిపోతే మళ్ళీ వెళ్ళి తీసుకునే రావాలి. మీరు చెప్పేశారు కదా. పడిపోతే మళ్ళీ పక్కకి వెళ్ళాలా? పడిపోయిన బాల్ తీయకూడదా? ఆహా, తీయకూడదు. అయితే మా టీమ్ లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకోండి. నోగరాజ్, మానస్. నేను జెస్సిని సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, సో మానస్ అండ్ 3 కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ టీం అయితే ఫామ్ అయిపోయింది. రామ్ ప్రసాద్ లాస్ట్ అండ్ ఫైనల్. వన్ అండ్ ఓన్లీ. అసలు మీ టీం కొంచెం వీక్ గా ఉందేమో. మా గేమ్ ఎలా ఉంటుంది తెలుసా? వీడు తీసుకొచ్చి వీడి మీద జంప్ చేసి ఆడ పొట్ట మీద ఎగిరి చేస్తాడు దాంట్లో. రెడీ? రెడీ. 3 2 1 మ్యూజిక్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 జోరున వేటకే వచ్చినాడే పోరడే ఆగని కోతకే ఎగటెలా చూడే సింగు గంటలకు బెదురడి గుంటడే అడుగడుగున తడ
వాళ్ళకి సుప్పులాగే సుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాగీసా పక్కన పెట్టి మాటే వినుండ్రి లాస్ట్ 20 seconds, last 20 seconds. మిర్చి పండు ఏ చాగీసా పక్కన పెట్టి మాటే వినుండ్రి. Come on. Everybody, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, stop. So first, Manas and team, 1, 2, 3, 4, 5, 6, 7. 1. 6. 7. ఒక నిమిషం, నేను గెలుస్తుంటే ఈడి ఎగురుతున్నాడు. ఈడి దగ్గర ప్రతిసారి వచ్చి ఉఫ్ ఉఫ్ ఆ బాల్ అక్కడే పడిపోతుంది. ఓకే, సో లెవెల్ 1 లో రామ్ ప్రసాద్ గారికి వచ్చింది 1 పాయింట్, ఎందుకంటే వాళ్ళు లీడ్ లో ఉన్నారు విత్ 8 బాల్స్ అండ్ ఇటువైపు 7 బాల్స్. కానీ గేమ్ ఫినిష్ అవ్వలేదు, ఒక రౌండ్ మాత్రమే అయింది. సో సెకండ్ లెవెల్ కి రెడీయా? రెడీ. ఆల్ రైట్, 3, 2, 1 మ్యూజిక్. అయ్యి బాబు ఎందుకండి ఆడేమేస్తాడండి? లాస్ట్ 30 seconds. రా. All right, 5, 4, 3, 2. One, 2. Eight balls, Manas team. ఇక్కడ చెప్పాల్సిన ఏం లేదు. 1, 2. రామ్ ప్రసాద్ టీమ్ 2 balls. ఓకే, లెవెల్ 1 లో విన్నర్స్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్, కానీ లెవెల్ 2 లో విన్నర్స్ వచ్చి మానస్ అండ్ టీమ్. ఆల్ రైట్, లాస్ట్ లెవెల్ లో థర్డ్ అండ్ ఫైనల్ విన్నింగ్ డిసైడింగ్ లెవెల్ లో టీమ్ లీడర్ షో పీస్ గానే కాదు, వాళ్ళు కూడా గేమ్ చేంజర్ గా వచ్చారు. అయితే లెట్స్ బిగిన్ ద ఫైనల్ రౌండ్, ద థర్డ్ లెవెల్. 3, 2, 1 మ్యూజిక్. Last 30 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. All right, third level successful గా ఎండ్ అయిపోయింది. కాబట్టి ఈసారి రామ్ ప్రసాద్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. దింపండి, అది దింపిన వెంటనే ఒకటి బయట తీసేయండి. మీరు 1, 2, 3, 4.
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13! All right, so congratulations to Team Mana! కాదమ్మా నాకు ఆకలి అవుతుంది. అయ్యో మా అమ్మ గుర్తుకొచ్చింది. మా అమ్మ లాంటి వంట వీళ్ళు ఎవరు చేసి అన్న పెడతారేమో అని ఆశిస్తుంది. నీకు అమ్మ చేతి వంట తినాలని ఉందా? ఆ అమ్మేమో గాని నాకు తెలిసిన ఒక అమ్మ ఉంది నాన్న. ఆ అమ్మ ఇక్కడికి వచ్చి వంట చేసి తింటే ఖచ్చితంగా నీ ఆస్తి మొత్తం నాకే రాసిస్తాను. అవునా? ఆస్తి రాయకపోయినా పర్లేదు, నీ ఆకలి తీరితే చాలు. మామ్ ప్లీజ్ కామ్, ప్లీజ్ కామ్. నాన్న ఆస్తి నాకు వస్తే అందులో నీకేం ఉంచుకోనమ్మా. 1116 ఇస్తామ్మా, 1116 ఇస్తామ్మా. 160 ఎంత ఇస్తావు? 1116. ఆ దాంట్లో సరుకులు కూడా రావు. అవి కూడా నాకు అవసరం లేదురా. సరే అమ్మా, ఇప్పుడు ప్రేమ చిందిస్తాను చూడు. అది అమ్మా బాగా ఆకలిగా ఉందమ్మా, కొంచెం వచ్చి అన్నం వండి పెట్టమ్మా. ఇప్పుడే వచ్చేస్తా. అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? ఈ రోజు ఆలు పరాటా. వాళ్ళ పరోటా? ఎవరి పరోటా? సరే ఇలా అడిగావు కాబట్టి నీకు లేదు, నీకు లేదు. అమ్మమ్మ లేదమ్మ, లేదమ్మా. చెవులు వినబడని వాళ్ళకి ఆలు పరాటా ఇవ్వకూడదంట. అప్పుడు శైలజ గారికి వెళ్ళకుండా మరి శ్రీరామ్ గారు ఇంట్లో మిస్సెస్ కి ఎప్పుడైనా హెల్ప్ చేశారా మీరు? బాగా. ఏ విధంగా తిని పెట్టడం కాదు, కట్ చేయడం అలాంటివి. ఆయన చాలా బాగా వంట చేస్తారు. సార్ మీరేంటి సార్ మీ దయ్యం పీకలు కోసినట్టు కోస్తున్నారు? నీ పీక దొరకలేదు, ఇప్పుడు ఉల్లిపాయ దొరికింది. కాదమ్మా, వంట చేస్తూ పాట పాడతారు కదా, అలాంటి ఏం పాడరా ఇప్పుడు మీరు? సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. అమ్మా మీ పాటలో డెప్త్ ఉందమ్మా. ఇప్పుడు చెప్పరా రే, చపాతీలో డెప్త్ ఉందా లేదా? ఉంది, ఉందమ్మా, ఉందమ్మా. ఇప్పుడు ఆలు పరాటాకి ఇంకేమేం కావాలి? ఆలువే కావాలి, ఆలువే కావాలి. సరే అంతా ఓకే కానీ డైరెక్టర్ గారు మీకు వంటలు చేయడం వచ్చా? చాలా బాగా వస్తుంది. ఎక్కువగా మీరు కుక్ చేసింది జనాలు ఇష్టపడేది ఏంటి? హాట్ వాటర్, హాట్ వాటర్. సౌత్ ఇండియన్. సౌత్ ఇండియన్, సౌత్ ఇండియన్ లో ఏంటి? పచ్చడి, సాంబార్, లైక్ ఫుల్ మీల్స్. ఫుల్ మీల్స్. ఓ ఆ ఫుల్ మీల్స్ లో ఏంటి అడుగు మళ్ళీ. నాకు తెలుసు, ఏంటి? స్వీట్, పప్పు, పెరుగు, సాంబార్, రసం, రైస్, పులుసు. రష్మి గారు ఎవరు పిలిచారు? అప్పడాలండి, అప్పడాలు. సార్ మీరు అక్కడ ఉండాల్సిన మనిషి కదా సార్, ఇక్కడ ఉండాల్సిన మనిషి, ఇక్కడ ఉండాల్సిన మనిషి. ఇదేంటండి? అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకు దీన్ని మళ్ళీ పాన్ లో వేసి తడిగుడ్డ లేదా అదేంటంటే ఈ విశ్రమాన్ని మళ్ళీ మనం కడాయిలో ఫ్రై చేసుకున్నప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొచ్చు. ప్లెయిన్ గా అయితే అవసరం లేదు. అమ్మ తుడుచుకోవడానికా? తుడుచుకోవడానికా? ఇలా చూడు, మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక్కడ పిండి రెడీ, అక్కడేమో స్టఫింగ్ కూడా రెడీ. నాన్న రెడీరా? చెప్పండి, వెజ్ నాన్ వెజ్? ఇలాంటి వాళ్ళని పెట్టుకొని నేను ఏం చేయను ఇప్పుడు. క్యారియర్ మీల్స్ సెట్ అనమాట. దేనికండి? ఇంటి నుంచి వచ్చినప్పుడు 2-3 క్యారియర్ తీసుకొచ్చామని చెప్పండి. మేడం గారు తీసుకొస్తారు, నీకు ఒకటి, ఆయనకి ఒకటి. నాకు అంత ఇంట్రెస్ట్ ఇంట్లో తెచ్చుకుంటాను. కాదు, ఇప్పుడు ఒక పెద్ద సిచ్యువేషన్ ఉంది. ఇంద్రజ గారు చేసిన పరాటాలు, ఫస్ట్ పరాటా ఎవరికి? కొత్త పెళ్లి కొడుకు. ఇంద్రజ గారు మీ ఫస్ట్ పరాటా ఎవరికి తినిపిస్తారు? ఫస్ట్ పరాటా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో నా పేర్, నా జోడి, నా డియర్ అండ్ మై డార్లింగ్ రష్మి. అది కుడి భుజం మీద కడువా. రష్మి మ్యామ్, ఇలాగా విశ్రమం తీసుకొని దీని లోపల పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలాగా స్టఫ్ చేయాలన్నమాట. అమ్మా నాకు డౌట్, ఇందాక దీన్ని పొటాటో అన్నారు, ఇప్పుడేమో మిశ్రమం అంటున్నారు ఏంటమ్మా? మిశ్రమం కాదురా, పొటాటో, ఆనియన్ అండ్ చిల్లీ పౌడర్ అవన్నీ మసాలా అన్ని కలిపిన విశ్రమం. తెలుసుకో.
అమ్మా నా గురించి ఇది అంతా చేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అయినా ఫస్ట్ పరాటా నాకే. అమ్మా నా కోసం కాదు అది. పోయే వాళ్ళు మీకు పరాటాలెందుకే, నేను తింటాను నేను తింటాను. కొంచెం షేప్ అవుట్ అయినట్టుంది. లేదు శ్రీరామ్ గారు, పరాతాలు మాత్రం ఎప్పుడు మనం ఆ లోపల పెట్టే స్టఫింగ్ వల్ల కొంచెం అటు ఇటుగానే ఉంటది, మనం ఆ చేతితోనే మేనేజ్ చేయాలి. అందం అనేది బయట కాదు లోపల. అలాగే ఆలు పరాటా దీంట్లో ఏదైనా జల్లలా కొంచెం అంటే కలర్ఫుల్ గా ఉంటుందేమో అని. ఆ కలర్ఫుల్ గా నేను జల్లనా? అమ్మ మీరు నవ్వుతే ముత్యాలు రాలుతున్నట్టున్నాయమ్మా. నువ్వెంత పొగడినా ఈ పరాత నీకు లేదురా. నేను పొగిడిదే తినొద్దని తినొద్దని. ఏ కాస్త పొగడరా, పొంగుతుందేమో చూద్దాం. అవును అమ్మ పంచలే. ఇది అయిపోయింది కదా మ్యామ్? ఆల్మోస్ట్ అయిపోయిందిరా. బానే ఉంది చూసేదానికి. చూడు కలర్ అంతా బాగుంది. చూడడానికి చాలా బాగుంటుంది సార్ ఇవి. ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను చేసిన ఈ స్పెషల్ ఆలు పరాతా టు మై డార్లింగ్. ఏం చేస్తున్నారు మీరు? ఐ లైక్ ఇట్ ఎక్స్ట్రా స్పైసీ. ఇదేదో పావు బాజీ అనుకుంటారేమో. అయినా ఈ పరాఠా నేనే తింటా. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టింగ్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కర్లే. అయ్యో రమేష్ గారు చూడండి, ఇటు వచ్చేయండి. నుక్కు గారు ఈ సెగ్మెంట్ మీరే చేపించారు కాబట్టి తాతగారికి పెట్టండి. నాన్నగారు అన్ని తింటా డైలాగులతో సమిచ్చి. తాతగారు ఈ సెగ్మెంట్ నూగురా చేశారు, మీకు పరాటా తినిపించారు కూడా కాబట్టి ఆస్తి మొత్తం ఈయనకి రాసి ఇచ్చేస్తారా? కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ఈ స్పెషల్ సెగ్మెంట్ వలరీ టీమ్, ఎస్పెషల్లీ శ్రీరామ్ గారు అండ్ మృతికా గారు, మీకు మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున మీదే. మృతికా గారు హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మన దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహిళలు, వాళ్ళ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక చిన్న ట్రిబ్యూట్. అమ్మా, నేను పెద్ద హాకీ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాను. అవ్వగలనా అమ్మా? డౌట్ ఏంటి? ఇప్పటికీ ఆడవాళ్ళకి సరిగ్గా భద్రత లేదు. అది తెలిసిన తర్వాత కూడా బయట వెళ్ళాలంటే భయమేస్తుందమ్మా. భయం నిన్ను భయపెట్టే ముందు భయాన్నే భయపెట్టాలి. ఎదురు తిరగడం రాకపోతే నీడ కూడా వెంటాడి చంపేస్తుంది నాన్న. మనం ఆడవాళ్ళం కదమ్మా, మనమేం చేయగలం? మనమే చేయగలం. మన దేశ స్వాతంత్ర పోరాటంలో చక్రం తిప్పాం. ఆడవాళ్లం అనే కంటే వీర వనిత అను పౌరుషం ఉట్టిపడట్లేదా? అమ్మా బాగుందమ్మా, కొంచెం ధైర్యం వస్తుంది. ఇంకాస్త చెప్పమ్మా. అదేంటో నువ్వే చూద్దు పద. కిట్టూరు చెన్నమ్మ ఈ వీర మహిళ పుట్టింది 1778 అక్టోబర్ 23 కర్ణాటక రాష్ట్రంలోని కాకాటి అనే ఊరు. బ్రిటిష్ ఇండియా కంపెనీని పెంబేలెత్తిచ్చిన కిట్టూర్ భీకర మహారాణి, ధీర మహిళ, వీర మహిళ, సూర మహిళ. ఏంటి చిన్నమ్మా, టాక్స్ ఎందుకు కట్టలేదు? ఎందుకు ఇవ్వాలి రాసిస్తూ? నువ్వేమైనా పండించావా? మేఘం వర్షాన్నిచ్చింది, భూమి పంటని పండించింది. నీకెందుకు కట్టాలి రాసిస్తూ? నా భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి, లేదా నా ఖడ్గానికి బలైపోండి. క్యాచర్. సరోజినీ నాయుడు, నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత రత్న పొందిన మహిళ. మాటల తూటాలతో బ్రిటిషోడు గుండెల్లో సమర శంఖం మోగించింది. దండి మార్చ్ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసి గాంధీ గారితో కలిసి ఉద్యమానికి ఊపిరి పెంచింది. రెండో సత్యాగ్రహిగా ఎగబాకింది.
హిందూ ముస్లిం భాయి బాయ్ అంటూ అందరిలో ఐక్యం పెంచి బ్రిటిష్ వాడి పాలన మీద ఉక్కుపాదం మోపింది మన భారత కోకిల సరోజినీ నాయుడు. A country's greatness lies in its undying ideals of love and sacrifice that inspire the mothers of the race. I'm not ready to die because it requires infinitely higher courage to live. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఈ వీర వనిత పుట్టింది 1914 అక్టోబర్ 24. ఇండియన్ నేషనల్ ఆర్మీకి మొదటి మహిళా ఆఫీసర్, ఝాన్సీ రాణి రెజిమెంట్ లో అర్హత సాధించిన తొలి సైనికురాలు. వేల మంది మహిళా సైనికులకు యుద్ధ విన్యాసాలు సునాయాసంగా నేర్పించి నేర్పరులుగా తీర్చిదిద్దింది. వైద్య వృత్తి ప్రావీణ్యం వల్ల రణరంగంలో రక్తం చుక్క కారిన తక్షణమే చికిత్స చేసేది. అందుకే మన భారతదేశంలో అతిపెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో దేశం సత్కరించింది. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిన్నుగా నిద్రపోదురా నిలువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుట ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. ఇల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా. భరోసా నువ్వే దేశం కొనక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక. మన గురి ఎప్పుడు శత్రువు గుండె పైన ఉండాలి. ఫైర్! బస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక, దుస్తులు లక్ష్య పెట్టవే ఓ సైనిక. దృష్టి దుస్తుల సాక్షిగా ఓ సైనిక, ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక. కనక్లతా బరువా ఈ వీరవనిత పుట్టింది 1924 డిసెంబర్ 22. నా భారతదేశాన్ని వదిలిపోండి అని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసిన ఉజ్వల జ్యోతి 1942 ఫిట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకి గుండె ఎదురొట్టి నిలబడి వీర మరణం పొందిన భారతదేశ ముద్దు బిడ్డ 17 సంవత్సరాలకి దేశం కోసం ప్రాణాలర్పించింది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అక్కడే ఆగిపో. ఇది మా దేశం, ఇక్కడ విదేశీయులకి ఏ అధికారం లేదు. వందే మాతరం, వందే మాతరం. మరొక్క అడుగు ముందుకేస్తే కాల్చి పడేస్తాం. మా జెండాని ఇక్కడ ఎగరేసేంత వరకు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. వందే మాతరం, వందే మాతరం. కిట్టూరి చెన్నమ్మ వీరత్వానికి ప్రతీక. నీకెందుకు కట్టాలి రాసిస్తూ? సరోజినీ నాయుడు టార్చ్ బ్యారర్, నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం. లవ్, కరేజ్ అండ్ సాక్రిఫైస్. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ రణరంగంలో ఆమె ఓ యుద్ధ నౌక, గాయాలను నయం చేసే వైద్య పతాక. కనక్లతా బరువా ధైర్యమే ఆమె ఆహార్యం. వందే మాతరం. అమ్మా, నేను మాటిస్తున్నాను, ఆడపిల్లలా కాదు ఆడపులిలా బ్రతుకుతాను. ప్రయత్నిస్తాను, పోరాడతాను, గెలుస్తానమ్మా. అనుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా.
డెఫినెట్ గా ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఐఎమ్ వెరీ వెరీ ఓవర్వెల్మ్డ్. మాటలు రావట్లేదు. ఇంద్రజ గారు, ఆడదానికి ప్రాణం పొయ్యడమే కాదు, ప్రాణం తీయడం కూడా తెలుసు అని ఇలాంటి మహిళలు నిరూపించారు. ఒకరేమో ఖడ్గంతో సమాధానం చెప్తే ఇంకొకరు నోటి మాటల్ని తోటాలుగా మార్చి సమాధానం చెప్పారు. ఇంకొకరేమో నిజమైన తోటాలతో శత్రువుల గుండెల్ని పీల్చారు. ఇంకొకరు తను చచ్చిపోతున్న జాతీయ జెండాని మాత్రం కిందకి పడేయకుండా ఆ స్వాతంత్రం కోసం పోరాడాలన్న ఆ కసిని చూపించారు. ఎవ్వరికి ఎక్కడా తగ్గలేదు. అస్సలు నలుగురు ఎంత బాగా ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేశారంటే, అండ్ ఐ మస్ట్ హ్యావ్ టు అప్రిషియేట్ ద కొరియోగ్రాఫర్. కెన్ వి హ్యావ్ హిమ్? మన దేశం గురించి పట్టుదల ఉన్నవాళ్ళు, దేశం గురించి అభిమానం ఉన్నవాళ్ళు తప్పకుండా మళ్ళీ ఈ పర్ఫార్మెన్స్ యూట్యూబ్ లో చూస్తారు. విమెన్స్ డే సెలబ్రేషన్స్ కి 100కి 1000% న్యాయం చేశారు. మ్యామ్, విత్ యువర్ పర్మిషన్, ఉమెన్స్ డే సందర్భంగా కాబట్టి యాజ్ అ ఉమెన్ కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మా ఐడెంటిటీ వచ్చి ఎప్పుడైనా తిట్టేటప్పుడైనా ఏదైనా చెప్పేటప్పుడైనా మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా, అమ్మ పిన్నిలు లేరా అని అంటారు. ఒకవేళ నేను ఒకరికి అమ్మ కాకపోతే, అక్క కాకపోతే, చెల్లి కాకపోతే, don't I have an identity? So my only request to each and everybody, మంచిలాగా ట్రీట్ చేయండి. మా రెస్పెక్ట్ ఒకరితో రిలేషన్ లో ఉన్నప్పుడు, ఒకరి వైఫ్ ఉన్నప్పుడు కానీ, సిస్టర్ ఉన్నప్పుడు కానీ, అమ్మ ఉన్నప్పుడు కానీ ఆ రెస్పెక్ట్ కాకుండా యాజ్ ఎన్ ఇండివిజువల్, యాజ్ ఎన్ హ్యూమన్, ప్లీజ్ మమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వండి ఫస్ట్. దాని తర్వాత రిలేషన్స్ వస్తాయి. యాజ్ అ డాటర్, యాజ్ అ మదర్, యాజ్ అ సిస్టర్ ఆర్ వాట్ ఎవర్. Please treat us like an individual, as a human. On this Women's Day is all I request for. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ ఉన్న వాళ్ళైనా కనీసం దాని గురించి కాస్త ఆలోచిస్తారు, రికగ్నైజ్ చేస్తారని. బూతులు తిట్టడానికి మమ్మల్ని వాడుకోకండి. బికాస్ మీకు ఎవరినైనా తిట్టాలన్నా ఆడవాళ్ళని తీసుకొని తిడుతున్నారు, దానికి కూడా మమ్మల్ని వాడుకుంటున్నారు. దయచేసి మగాళ్ళు కొట్టుకుంటున్నారా, మీలో మీరు గొడవలు పడుతున్నారా, మీ పేర్లతోనే తిట్టుకోండి. దయచేసి ఆడవాళ్ళని తీయొద్దు. నీ అని స్టార్ట్ చేస్తే వచ్చి పడే మొత్తం బూతులు మా నెత్తినే పడుతున్నాయి. దయచేసి మమ్మల్ని వదిలేయండి. And once again, thank you so much, Prashant Master, and to all the talent out here. Support chesina boys and girls ekkada unnaru? This is the team, ma'am. A big round of applause. అండ్ రామ్ ప్రసాద్ గారు డెఫినెట్ గా ఖచ్చితంగా మాట్లాడతారు, ఎందుకంటే ఆయన కూడా కూతురుంది కాబట్టి. సో విషయం ఏంటంటే ప్రశాంత్ మాస్టర్ చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. నిజంగా మేడం చెప్పినట్టు నిజంగా కొంతమంది పేర్లు నాకు తెలియదు మేడం. సో అలాంటి వాళ్ళ గురించి తెలుసుకున్నందుకు చాలా హ్యాపీ. సో వాళ్ళకి ఇచ్చిన మీరు క్యారెక్టర్ లో కనిపించేది ఒక్కొక్క నిమిషం అయినా సరే అందులో మీరు చాలా పవర్ఫుల్ గా యాక్ట్ చేశారు, ఇన్వాల్వ్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత బాగా రావడం కారణం డాన్స్ మాస్టర్ ఎంతో. దీనికి డైలాగులు రాశారు నాని అని. నాని గారు రండి రండి. నాని రైటింగ్ ఎలా ఉంటుందంటే వీళ్ళు వచ్చే ముందు వీళ్ళు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు కదా, సో ఆ పదాలు వింటుంటే నిజంగా అప్పుడు అలా జరిగిందా అని చెప్పి మనం ఇన్వాల్వ్ అయ్యే స్టోరీ ఊహించుకుంటున్నాం. సో ఆ ఊహించుకోవడం వల్ల వీళ్ళు వచ్చిన క్యారెక్టర్ మనం అంత బాగా రిసీవ్ చేసుకున్నాం. సో అంత గొప్పగా రాశావు నాని నువ్వైతే మాత్రం. వాళ్ళ గురించి నిజంగా తెలియదు, నువ్వు చెప్తుంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. సో మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. మీకు సంవత్సరం ఒకసారి కాదు వారం ఒకసారి ఉమెన్స్ డే రావాలని కోరుకున్నాను మనస్ఫూర్తిగా. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే ఇంద్రజ గారు, ఈవెంట్ చేయడానికి వచ్చాము, హ్యాపీగా 2 hours గడిపాము, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము. మరి తాతగారు ఆస్తి ఎవరికి రాసి పెడతారు చెప్పే ముందు ఇంద్రజ గారు స్టేజ్ మీదకి వచ్చేయాలి. ఇంద్రజ గారు 2 hours లో ఆయన పోతారని ఈవెంట్ ఒప్పుకున్నాం. మరి ఇప్పుడు ఈ ఆస్తి ఎవరికి అడగాలి, అది చాలా ఇంపార్టెంట్. రండి తాతగారు, రండి రండి. మేడం ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నవాడిని తీసుకొచ్చానమ్మా నేను అంత దూరం వెళ్ళి. నెక్స్ట్ నువ్వు తాత కాబోతున్నావు డాడీ. మీరే అడగండి ఎవరు ఇస్తారు. ఒక్క నిమిషం. నంది అవార్డు గ్రహీత కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, దానికోసం మేము ఆగున్నాము. వీళ్ళందరూ నా మీద ప్రేమతో రాలేదమ్మా, నా ఆస్తి మీద ప్రేమతో వచ్చారు. మేమైతే అలా రాలేదు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని వచ్చాము. నాకోటి అర్థమైందమ్మా, కన్న వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు కాదు. నిజమైన ప్రేమించేది ఎవరు తెలుసా? మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మనతో ఉండి మనకు సేవలు చేస్తారు చూడు,
పని వాళ్ళమ్మ మనల్ని బాగా చూసుకున్నది. మీ ఆస్తి పని వాళ్ళకి ఇచ్చేస్తారా? నా కన్న కొడుకులకు కన్న కూతుర్లకు నా ఆస్తి ఇవ్వను. నాకు సేవ చేసిన పనులకే నా ఆస్తి మొత్తం రాసేస్తాను. ఏందక్క అలా చూస్తున్నారు?